విశాఖ అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖ జోష్ ని కొనసాగించేందుకు భారీ పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఒకవైపు సమీక్షలు, మరోవైపు పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేస్తూ ముందుకు వెళ్తోంది. దీనికి తగ్గట్టే VMRDA మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనులపై నారాయణ చర్చించారు. విశాఖని కనీవిని ఎరుగని రీతిలో డెవలప్ చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. 2026 ఏపీకి కీలకమైన సంవత్సరమని, ఏపీకి అనేక పెట్టుబడులు వస్తాయని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి పాలనలో విశాఖను అద్భుత నగరంగా మారుస్తున్నామని చెప్పారు. మరోవైపు మే, జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పూర్తవుతాయని, త్వరలోనే ప్రధాని మోదీ వచ్చి ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు. ఇక విజయవాడ, రాజమండ్రి, కడప ఎయిర్పోర్ట్లలో నూతన టెర్మినల్స్ ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన CISF వందే మాత్రం కోస్టల్ సైక్లోథాన్ కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు దేశ రక్షణలో CISF పాత్రను ప్రశంసించారు. జాతీయ భావాన్ని బలపరిచే ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ప్రేరణిస్తాయన్నారు. విశాఖపట్నం మన భారతదేశంలోనే అత్యంత సుందరమైనటువంటి నగరం. ఏ ఒక్కరికి అడిగినా సరే ప్రతి ఒక్కరూ చెప్పే మాట, ఎంత అందమైన నగరం మేము ఎక్కడా కూడా చూసుండమేమో అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్తున్నారనంటే, విశాఖపట్నం పట్ల అందరికీ ఏ రకమైనటువంటి అభిమానం ఉందో ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి నగరంగా తయారు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాలూకా ఒక ప్రయత్నం. విశాఖ కార్పొరేషన్, మెట్రో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేశారు. VMRDA మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనులపై చర్చించారు. మాస్టర్ ప్లాన్ పై వచ్చిన అభ్యంతరాలు, సూచనలతో మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. కైలాసగిరి, కంబాలకొండ జూ పార్కులను కలిపి టూరిజం ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేయాలన్నారు మంత్రి నారాయణ. వెలంపేట, మురికివాడలోని 177 మందికి ఇళ్లకు ఆమోదం తెలిపారు. దీంతో పాటు విశాఖ సమగ్ర నీటి రక్షణ పైన మంత్రి నారాయణ చర్చించారు. మొత్తంగా విశాఖ అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.